అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. రోజు మనం చెప్పుకోబోయే కథ మూడు బొమ్మలు. ఒకనాడు రాయల కొలువులోకి విదేశీ వ్యాపారి వచ్చి, మీ ఆస్థానంలో మేధావులైన మంత్రులు ఉన్నారని విన్నాను. వాళ్ళ తెలివిని చతురతని పరీక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. రాజు ఆ పరీక్ష ఏమిటో చూడాలనే కుతూహలంతో ఆయనకు అనుమతినిచ్చాడు. ఆ వ్యాపారి ఒకే రూపురేఖలతో ఉన్న మూడు బొమ్మలను రాజుకిచ్చి, ఈ మూడు బొమ్మలు ఒకేలా కనిపిస్తాయి, వీటిలో ఉన్న తేడాని కనిపెట్టడం చాలా కష్టం, అదేమిటో తెలుసుకోమని మీ మంత్రులకు నేను సవాలు చేస్తున్నాను. దాన్ని చెప్పగలిగితే వాళ్ళు నిజంగా మేధావులని అంగీకరిస్తాను. ఒకవేళ చెప్పలేని పక్షంలో మీ కొలువుల్లో తెలివైన మంత్రులు లేరని మీరు అంగీకరించాలి. మీకు నెల రోజులు గడువిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యాపారి. రాయలవారు తెనాలిని తప్ప మిగిలిన మంత్రులందరినీ పిలిచి, ఈ బొమ్మలు మీకు ఇస్తాను, 3 రోజుల్లోగా వీటిలో ఉన్న తేడాలు ఏమిటో చెప్పాలి అన్నాడు. 3 రోజులు గడిచాక వాళ్ళు ముఖాలు వేలాడేసుకొని, ప్రభు, మేము శాయశక్తులా ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు అన్నారు. రాజుకి దిగులు పట్టుకుంది. తెనాలి రామకృష్ణుడికి కబురు పెట్టి ఈ చిక్కు సమస్య గురించి చెప్పాడు. అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని చెప్పాడు రాజుతో. ఆ బొమ్మలను తదేకంగా చూసి వాటిలో ఉన్న తేడాని కనిపెట్టడం చాలా కష్టమని గ్రహించాడు. గంటల తరబడి వాటిని పరిశీలించాడు. చివరికి ఒక తేడాని కనిపెట్టాడు. విదేశీ వ్యాపారి వచ్చిన రోజు తెనాలి రామకృష్ణుడు ఆ స్థానానికి వెళ్ళి, ఈ 3 బొమ్మల్లోనూ ఒక ముఖ్యమైన తేడా ఉంది అని చెప్పాడు. సభ్యులంతా, నువ్వు కనిపెట్టిన తేడా ఏమిటి అని అన్నారు. తెనాలి ఓ సన్నని తీగను ఒక బొమ్మ చెవిలో నుంచి దూర్చాడు. అది బొమ్మ నోటి నుంచి వెలుపలికి వచ్చింది. ఇంకో బొమ్మకి కూడా అలాగే చేశాడు. అది దాని రెండో చెవిలో నుంచి బయటికి వచ్చేసింది. మూడో బొమ్మ చెవిలోకి కూడా తీగను దూర్చినప్పుడు అది దాని గుండెల్లోకి వెళ్ళి బయటికి రాలేదు. అప్పుడు తెనాలి అందరికీ ఇలా వివరించాడు. మొదటి బొమ్మ అంటే ఒక దుష్టుడు, రహస్యాన్ని కాపాడలేడు. రెండో బొమ్మ అజ్ఞాని, అంటే విన్నదాన్ని అర్థం చేసుకోలేడు. మూడో బొమ్మ మంచివాడికి చిహ్నం, రహస్యాన్ని గుండెల్లోనే భద్రంగా దాచుకుంటాడు. తెనాలి రామకృష్ణుడు ఇంకా ఈ విధంగా కూడా చెప్పాడు. మొదటి బొమ్మ తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే వ్యక్తికి ప్రతిరూపం, ఇది మంచి బొమ్మ. రెండోది తనకు చెప్పిన దాన్ని గ్రహించలేని మందకొడి వ్యక్తికి గుర్తు. మూడో బొమ్మ జ్ఞానం ఉండి దాన్ని ఇతరులతో పంచుకోలేని వ్యక్తికి చిహ్నం. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు సమాజానికే భారం అని ఆ బొమ్మలకి ఉన్నటువంటి తేడాని వివరించాడు. తెనాలి యొక్క ఈ వివరణకు వ్యాపారి చాలా ఆనందించాడు. రాయలతో, ప్రభు, ఈయన చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. నేనెక్కడ కనీ విని ఎరుగని వివేకవంతులైన మంత్రులు మీ కొలువులో ఉన్నారని సంతోషంగా అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.